హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలెస్ స్టైల్ విత్ పద్మజ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే బిఫోర్ వీడియో కంటిన్యూషన్ పార్ట్, ఎవరైనా చూడపోతే చూడండి. సో ఇట్స్ నిఖిల్ బర్త్డే. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 months తర్వాత బ్యాక్ టు వర్క్ రొటీన్ వచ్చేసాను అనమాట. సో ఇంక వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. లాస్ట్ వీడియో నేను 11 to 12 minutes వీడియో పెడితే 9 minutes వాచ్ ఓవర్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కొంచెం మోటివేట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ మీ ముందర తీసుకొస్తూ ఉంటాను. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే బిఫోర్ వీడియోస్ చూసి నచ్చితే కనుక ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నిఖిల్ బర్త్డేకి తిరుపతి నుంచి రిటర్న్లో ఉన్నాము. ఇంకా నైట్ ఒక బిస్కెట్ పెట్టేసి హ్యాపీ బర్త్డే పెట్టాము. నార్మల్గా ఇంట్లో ఉంటే ఏంటి అంటే కేక్ కటింగ్ ఉండేది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ స్వీట్ చేసేసాను. పొంగల్ పాలు పొంగిచ్చేసుకొని తెచ్చిన ప్రసాదం మొత్తం దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇంకా మార్నింగ్ నేను ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి మా హస్బెండ్ నిఖిల్, త్రిష్క కలిపి ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళారు. ఆ టెంపుల్లో మనకి శివుడు, వినాయకుడు, త్రిమూర్తుల వారు, అలాగే గంగానమ్మ తల్లి ఉండిద్ది. చాలా బాగుండిద్దండి. వన్ టెంపుల్లోనే అన్ని దేవుళ్ళు ఉన్నారు. సో అక్కడ పంతులు గారు 2 mangoes ఇచ్చారంట. బర్త్డే అనగానే స్వామివారి దగ్గర పెట్టి ఇచ్చారంట. సో ఇంటికి వచ్చిన వెంటనే నాకు చెప్తున్నారు, మమ్మీ పంతులు గారు ఇచ్చారు 2 mangoes మేమే తింటాము అని చెప్పి. బట్ ఇంకా ఆ రోజు తినలేదు. నెక్స్ట్ డే అయితే తిన్నారు. ఇంకా మమ్మీ వచ్చింది. వస్తూ నిఖిల్కి ఇష్టమైన లేస్, చాక్లెట్స్ అండ్ స్వీట్స్ తీసుకొని వచ్చింది. డాడీ రావడానికి అయితే కుదరలేదు. స్టార్టింగ్ ఆఫ్ ద మ్యారేజ్ ఏంటి అంటే మన పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం వాళ్ళకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా నా బర్త్డేస్కి రావటం ఆగిపోయి కిడ్స్ ఇద్దరు బర్త్డేకి డెఫినెట్గా ఉండాలి మమ్మీ ఆర్ డాడీ. ఎవరో ఒకరు లేకపోతే ఫస్ట్ కిడ్స్ ఇద్దరు మారం చేస్తూ ఉంటారు, మాకు అమ్మమ్మ కావాలి, తాతయ్య కావాలి అని. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిదే కదా. చూసారా వాళ్ళిద్దరు ఫేసెస్లో ఎంత హ్యాపీగా ఉందో. సో ఇంకా మమ్మీ వచ్చేటప్పుడు గొల్లపూడిలో ఉన్న అయ్యప్ప స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చింది. మా ఊరికి ఏంటి అంటే కొంచెం అక్కడ తయారు చేసే ఫుడ్ కానీ స్వీట్స్ కానీ చాలా ఫేమస్. సో నిఖిల్కి కలాకండ్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా వాడికి ఇష్టమైన స్వీట్ తీసుకొని వచ్చింది. అండ్ లేసెస్, చాక్లెట్స్ కూడా తీసుకొచ్చింది. ఈసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ చేశారంట. మిడిల్లో ఆరెంజ్ వన్ వచ్చిందని చెప్పేసి అది తీసుకొని వచ్చింది. అండ్ నిఖిల్కి ఇష్టమైన పొటాటో ఫ్రై చేశాను. మమ్మీ వాళ్ళు బిఫోర్ డేనే ఒక 2 to 3 days బ్యాకే శ్రీశైలం వెళ్ళారు. సో అక్కడ నుంచి ప్రసాదము అండ్ గంగా జలం వాటర్ తీసుకొని వచ్చింది. అండ్ ఇట్స్ May 12th ఈవినింగ్. నిఖిల్ బర్త్డే May 12th. సో కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాము. ఇంటి పక్కన ఉన్న కిడ్స్ అందరిని పిలిచాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేస్తాను. బట్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అండ్ కేక్ థీమ్ చేంజ్ అవుతూ ఉండిద్ది. హ్యాపీ బర్త్డే రివర్స్ టిప్ అక్క, రివర్స్ టిప్ అటు. ఇక్కడైతే ఒక ఫన్నీ థింగ్ షేర్ చేస్తాను చూడండి. వాడికి 8 years కంప్లీట్ అయిపోయి 9th year పెట్టింది. బట్ ఫ్లోలో మేము 9th year కూడా క్లాప్స్ కొట్టేసాము. అదే ఫన్నీగా నవ్వుతూ ఉన్నాము. ఇంకా ట్రావెల్ చేసి వచ్చాము కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 12th మార్నింగ్ ఇంటి దగ్గర ఉన్న అలంకార్లో కేక్ అయితే ఆర్డర్ చేసాము. నిఖిల్ ఆల్రెడీ బిఫోరే చెప్పాడనమాట, మాకు మోటుపతులు కేక్ థీమ్ కావాలి నాకు అని చెప్పేసి. అండ్ వాడు కేక్ కట్ చేసేటప్పుడు ఆ ఎపిసోడ్స్ పెట్టుకొని కేక్ కట్ చేస్తానని కూడా చెప్పాడు. సో ఇంకా ఆ ఎపిసోడ్స్ పెట్టి కేక్ అయితే కట్ చేస్తామన్నమాట. మాకు మార్నింగ్ టు ఈవినింగ్ 6:30 కల్లా కేక్ ఇచ్చేశారు. చాలా బాగా చేశారు. పిల్లలందరూ ఆ మోటుపతుల కోసం అయితే ఇక్కడ ఎగపడుతూ ఉన్నారు. చిన్న పిల్లలు కదా. సో ఇక కేక్ కటింగ్ చేసేసి కేక్, చాక్లెట్స్, బిస్కెట్స్ అయితే ఇచ్చేసాను. బిఫోర్ ఇయర్ ఏంటి అంటే పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్
అండ్ అలాగే బెలూన్స్ అన్నీ ఇచ్చాను. బట్ ఇయర్ నాకు అసలు టైం లేదు. మార్నింగ్ టెంపుల్కి కూడా వాళ్ళు ముగ్గురు వెళ్ళేసి వచ్చేసారని చెప్తున్నాను కదా, ఇంట్లో పనులు సరిపోయినాయి. అండ్ దట్టు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఇంటికి వస్తే కనుక చాలా అలసిపోతాము అండ్ చాలా టైడీగా ఉంది. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్న థీమ్ మొత్తం తీసుకొని వచ్చారు. ఫాస్ట్గా స్టిక్ చేసేసి 7:30 కల్లా కేక్ కటింగ్ చెప్పాము. బట్ ఆల్మోస్ట్ 8 అయింది. ఎవ్రీ ఇయర్ ఇదే కిడ్స్ ఉంటారు అండ్ కొంతమంది ఇంక్లూడ్ అవుతారు, కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. సో ఇంకా ఇంటి కింద ఉంటారు వీళ్ళ రెంట్కి ముస్లిమ్స్ ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. చిన్న బాబు ఉన్నాడు కదా నా పక్కన. సో ఇంకా వాళ్ళకి అండ్ తినొచ్చేపాటికి మా ఫ్రెండ్ హౌస్లో ఉంటుంది. సో వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వస్తారు నిఖిల్ బర్త్డేకి. డెఫినెట్గా మ్యాక్సిమం అందరినీ పిలుస్తాను, బట్ కొంతమంది ఊర్లు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి అందరూ హ్యాపీ బర్త్డే నిఖిల్. ఓకే 1 2 3 హ్యాపీ బర్త్డే నిఖిల్. ఇంకా కేక్ కటింగ్ చేసేసిన తర్వాత అందరు కిడ్స్ అందరు వెళ్ళిపోయారు. నిఖిల్ అయితే ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు అండ్ పాప కూడా నన్ను బ్లెస్ చేయమంది. ఇద్దరిని బ్లెస్ చేసేసిన తర్వాత మమ్మీ దగ్గర కూడా ఒకసారి బ్లెస్సింగ్స్ ఇప్పించేసాను. ఇంకా మమ్మీకి ఇక్కడ కేక్ తినిపిస్తున్నాడు అండ్ మమ్మీ కూడా తినిపిస్తుంది. నిఖిల్కి ఏంటి అంటే డాడీ కంటే మమ్మీ ఎక్కువ ఇష్టం. ఎందుకో నానమ్మ కంటే అమ్మమ్మ బాండింగ్ చాలా డిఫరెంట్గా ఉండిద్ది. నెక్స్ట్ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని 9:30 కల్లా టెంప్టేషన్స్కి వెళ్ళిపోయాము. వెజ్లో అయితే టెంప్టేషన్స్లో చాలా బాగుండిద్ది. ఫస్ట్ అయితే స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. కిడ్స్కి ఇష్టమని అన్నీ ఇప్పిద్దామని చెప్పేసి వెజ్ మంచూరియా, క్రిస్పీ బేబీ కార్న్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ టెంప్టేషన్స్లో స్పెషల్ నూడిల్స్ ఉంటాయి. కొన్ని వచ్చేపాటికి సెజ్వాన్ నూడిల్స్ పెడతాడు, కొన్ని ప్లెయిన్ నూడిల్స్ పెడతాడు. రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటి అంటే వీడియో క్లిప్ తీస్తూ ఉన్నాను కదా ఫుడ్ తింటూ, మా మమ్మీ నన్ను చూస్తుంది. యాక్చువల్గా మమ్మీ చూస్తాం ఫస్ట్ టైం, ఇలా నేను రికార్డ్ చేసుకుంటాం. సో అందుకే అలాగే చూస్తూ ఉంది. సో నిఖిల్, త్రిషిక అండ్ మమ్మీ అయితే ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మీ అయితే ఆఫ్టర్ 2 years తర్వాత వచ్చింది మాతో బయటికి. ఇంకా అందరం ఫుడ్ తినేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే చెప్పుకున్నాము. టెంప్టేషన్స్కి వెళ్తే డెఫినెట్గా ఐస్ క్రీమ్స్ తినే వస్తాము. ఇక్కడ చాలా ఫేమస్. అండ్ కిడ్స్ ఇద్దరు అయితే ఇక్కడ పెద్ద ఐస్ క్రీమ్స్ తినని చెప్పారు. సో ఇద్దరికి కోన్ ఐస్ క్రీమ్స్ ఇప్పించాను. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫ్లేవర్ పెట్టమని చెప్పాను. సో కొంచెం వెనిలా అండ్ చాక్లెట్ రెండు మిక్స్ చేసి పైన చాకో చిప్స్ వేసి ఇచ్చారు. సో ఇక్కడ దేర్ ఎంజాయింగ్ దేర్ ఐస్ క్రీమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మాది వచ్చేసింది. ఇది ఫ్రూట్ అండ్ నట్స్తో ఉండిద్ది, చాలా బాగుండిద్దండి. అండ్ ఇదైతే డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ట్రై చేసాము. సమ్ కాఫీ స్మెల్ లాగా ఉంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వచ్చేసామండి. అసలు నాకు ఫ్రూట్ అండ్ నట్ కంటే సెకండ్ వన్ బౌల్లో చూపించాను చూసారా, ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది. ఎందుకంటే నాకు కాఫీ చాలా ఇష్టం, బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే మమ్మీ వెళ్ళిపోతున్నారు ఇంటికి. బిఫోర్ డే వచ్చారు కదా, ఇంక నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతున్నారు. ఇద్దరికి బాయ్ లవ్ యూ చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసుకున్నవి అండ్ పార్టీలో దిగినవి. యాక్చువల్గా ఏంటి అంటే తిరుపతి నుంచి చెన్నై వెళ్ళి చెన్నై దగ్గర ఏదైనా టెంపుల్స్ చూద్దాం అనుకున్నాము. బట్ నిఖిల్ బర్త్డే సెలబ్రేట్ చేయలేము. దట్టు సమ్మర్లో చాలా హీట్గా ఉందండి ఇయర్. ఆ ఎండలు తట్టుకోలేమని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఎలా జరిగిద్దో ఏంటో అని అనుకున్నాను. చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇయర్ మెయిన్లీ నిఖిల్ డ్రెస్ కానీ, త్రిష్క డ్రెస్సింగ్ కానీ, మా నలుగురు డ్రెస్సింగ్ చాలా బాగా కుదిరాయి. అండ్ దట్టు కేక్ అయితే అసలు హైలైట్ అయిపోయిందండి. మోటుపతులు మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్టు మమ్మీ రావటము, కిడ్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా అయితే నిఖిల్ బర్త్డే జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ కొంచెం మోటివేట్ చేయండి. సో దట్ నాకు కొంచెం మోటివేట్ అయ్యి మీరు పెట్టే కామెంట్స్ చదువుతూ లేదా లైక్స్ చూస్తూ ఇంకా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నిఖిల్కి అయితే కింద హ్యాపీ బర్త్డే అని చెప్పేసి హ్యాపీ బర్త్డే విష్ చేయండి. ఐ నో ఇట్స్ ఆల్రెడీ లేట్, బట్ వాడికి చూపిస్తాను, వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదైనా ముందర ప్లాన్ చేసుకుంటే అస్సలు కుదరదండి. అప్పటికప్పుడు అనుకోకుండా చేసినయే చాలా హైలైట్ అయింది. మీరు అందరూ అనుకోవచ్చు మేలో జరిగిన బర్త్డే ఇప్పుడు పెడుతుంది ఏంటి అని. నాకు ఏ మూమెంట్ అయినా స్పెషల్గా అండ్ మెమరబుల్గా క్యాప్చర్ చేసి దాచిపెట్టుకుంటామంటే చాలా ఇష్టమండి. అండ్ దట్టు నాకు ఒక ఛానల్ ఉంది కాబట్టి పెడుతున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్